మా కళ్ళు డిపో బంద్ ఉన్నది. చాలా రోజులు అవుతుంది, 4-5 నెలలు అవుతున్నది. ఇప్పుడు ఆ ముగ్గురు చేయబట్టి మా డిపో 500 మంది పొట్టల మీద కొడుతున్నారు. మేము బీదస్తులం ఉన్నాం. మేము బతికేదే దాని మీద బతుకుతున్నాము. ఇప్పుడు అది బంద్ ఉంటే మేము ఎలా బతుకుతాము, ఏం తింటాము, ఎక్కడ ఉంటాము? దయచేసి కొద్దిగా కరుణించండి సార్ మీరు. ఆ ముగ్గురిని పక్క జరపండి సార్. మా దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు కలుసలేరు. ఆ ముగ్గురిని పక్క జరిపి మా 500 మందిని కొద్దిగా చర్య తీసుకోండి. మీరు మా పొట్ట మీద కొట్టకండి సార్. ఆలోచించండి సార్. మేము ఇప్పుడు 4-5 సార్లు మీటింగ్లు పెట్టుకున్నాం సార్. ఇంకెన్ని రోజుల దాకా మనం ఉండమాట సార్? 4-5 నెలలు అవుతుంది మేము బంద్ ఉండి. మేమేం తింటున్నామో ఏం అంటున్నామో అది మా బాధ మాకు తెలుసు సార్. మీతో కాకపోతే సార్ చెప్పండి, మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్. నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. మా బాధ మాత్రం అర్థం చేసుకోండి. మాకు తిందామంటే తిండి లేదు సారు. మాకు ఇంత పరిస్థితి మంచిగా లేదు. కళ్ళు దూక మనం నడిచేది పొట్ట మీద కొట్టేసిండ్రు. ఆ నలుగురు ముందరికి రమ్మంటే వస్తలేరు సార్. ఆ నలుగురు చేయబట్టి మా 5 పొట్ట మీద కొడతారా సార్? 400 ముగ్గురు మంది ముగ్గురు కోసం మా 400 మంది పొట్టలు కొడుతారు సారు. ఆ ముగ్గురు పక్క జరపండి సార్. మా కళ్ళు డిపో తెరిపించండి సార్. దయచేసి జర కర్రించండి సార్ మమ్మల్ని. శోభ భవానీ TTCS 3 యొక్క ప్రెసిడెంట్ నేను. గత కొన్ని రోజులుగా అంతర్గతంగా గొడవల వల్ల మా కళ్ళు డిపో బంద్ చేయడం జరిగింది. రెండు వర్గాలుగా విడిపోయింది. రెండు వర్గాలని కలిసి వస్తే కానీ ES గారు చాలు చేయని చెప్తున్నారు. 2 వర్గాలు వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం, ప్రతిసారి ఆహ్వానిస్తున్నాం, కానీ వాళ్ళు రావట్లేదు. మొన్న MC మీటింగ్ కూడా జరిగింది. MC మీటింగ్లో 9 మంది మెంబర్స్లో 6 మేము ఏకగ్రీవంగా డిపో చాలు చేసుకుందాం, ఏమైనా విషయాలు ఉంటే డిపోలు మాట్లాడుకొని చర్చించుకుందామని చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి ఒప్పుకోవడం లేదు. ఈరోజు కూడా సర్వజన సభ పెట్టడం జరిగింది. సర్వజన మహాసభలో కూడా వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళు రావట్లేదు అక్కడికి. వాళ్ళు డిపో చాలు కాకుండానే చూస్తున్నారు, కానీ డిపో చాలు చేసి బాగుపడదామనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు కులస్తులందరూ సభ్యులందరూ ట్యాపర్లు నాన్ ట్యాపర్లు అందరూ కలిసి ఒక నిర్ణయంకి వచ్చాము. వాళ్ళ ముగ్గురు వల్ల 400 కుటుంబాలు ఎందుకు రోడ్డు మీద పడాలి? వాళ్ళ ముగ్గురిని తొలగించేసి మిగతా 400 కుటుంబాలు డిపో చాలు చేసుకుని జీవనోపాధి పొందుతామని చెప్పేసి అందరు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈరోజు రవీందర్ గౌడ్ ప్రెసిడెంట్ సంతకాలు పెట్టారు. ఆ ముగ్గురు డైరెక్టర్లలో టి రాజాగౌడ్, ఏ శ్రీనివాస్ గౌడ్, CH రాజు అని ఉన్నారు. అందులో ఇద్దరిని టి రాజాగౌడ్ని, ఏ శ్రీనివాస్ గౌడ్ని తొలగించాలని 37 మంది ట్యాపర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సంతకాలు చేయడం, వారి ఇష్టపూర్వకంగా సంతకాలు చేయడం జరిగింది. సో ట్యాపర్ల నిర్ణయమే మా నిర్ణయం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిని తొలగిస్తామని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా పేరు BLN గౌడ్. మూడో డిపోను టి రాజాగౌడు, మన శ్రీనివాస్ గౌడు, రాజు, ఈ ముగ్గురు చేయబట్టే ఆగిపోతున్నది. 6 మేము డైరెక్టర్లు మెజార్టీ ఉన్నది. ఆ ముగ్గురు చేయబట్టి ఆ 400 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఉపాసం ఉంటున్నారు, తిండి లేక తిప్పలు చాలా తిప్పలు పడి రోడ్డు మీద పాలవుతున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళని ముగ్గురిని సస్పెండ్ చేసి డిపోని తెరిపించాలని నేను ESను DCని హృదయపూర్వకంగా కోరుతున్నాము. ఎందుకంటే 400 కుటుంబాలు 38 మంది టాపర్లు మర్యాదపూర్వకంగా కోరుతున్నాము. దీన్ని రిక్వెస్ట్ చేసి మీరందరూ పెద్ద మనసు చేసుకొని డిపోను రేపే ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.